మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. 2024 సంవత్సరంలో ఈ క్రిస్మస్ ఆనందాన్ని మేము పొందుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ దినం చూడలేక ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోతున్నా నీ ప్రేమ చొప్పున, నీ కనికరం చొప్పున మాకు అనుగ్రహించినటువంటి ఈ చక్కటి సదవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా అయ్యా నా నన్ను మీ సిరుచను మరుగుపరుచుకొని నీ ప్రజల వద్ద మీరే మాట్లాడి కృప చూపించమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డిసెంబర్ 2వ తారీఖు నుంచి కూడా మన యొక్క సంఘాల్లో అనేక చోట్ల ఈ క్రిస్మస్ సందేశాలు మనం వింటూనే ఉంటున్నాం. అసలు క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ గురించినటువంటి అవగాహన మనం కలిగి ఉండాలని చెప్పి అనేక ప్రసంగాలు కృపగల దేవుడు మనకి ఇస్తూనే ఉంటున్నాడు. దేవుడు రాక ఆలస్యమైతే, దేవుని యొక్క చిత్తమైతే మరలా వచ్చే సంవత్సరం డిసెంబర్ వరకు కూడా ఈ క్రిస్మస్ సంబంధించినటువంటి ప్రసంగాలు మనం వినం. అయితే ఈ రోజున కృపగల దేవుడు మనందరికి ఇస్తున్నటువంటి విలువైనటువంటి సందేశము, క్రిస్మస్ అనేది కేవలం డిసెంబర్లోనే చేసుకుంటామా, మిగిలినటువంటి జనవరి నెల నుంచి నవంబర్ నెల వరకు కూడా క్రిస్మస్ ఆరాధన మన జీవితాల్లో అనుభవించలేమా? క్రిస్మస్ను గురించి బైబిల్ కానీ చరిత్ర కానీ ఏం చెప్తుంది? ప్రపంచంలో అనేక మీడియా సంస్థలు అనబడిన వాళ్ళు, సోషల్ మీడియా ఈ రోజున విపరీతంగా పెరిగిపోయింది. చిన్నపిల్ల మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాని విరివిగా ఉపయోగిస్తూ ఉంటున్నారు. ఒకనొక సందర్భంలో చాలామంది సంస్థ వారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ, క్రిస్మస్ అంటే నువ్వేమనుకుంటున్నావు, క్రిస్మస్ను గురించిన నీ అవగాహన ఏంటి అని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళిన వారిని, దేవుని మందిరానికి వెళ్ళినటువంటి వారిని కూడా కొన్ని ప్రశ్నలు అడిగితే వారందరూ కూడా ఇచ్చిన సమాధానాలు చూసి నిజంగా ఆ యొక్క ఇంటర్వ్యూ చేస్తున్న వారు నివ్వెరపోయారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కృపగల దేవుడు మనందరినీ కూడా క్రిస్మస్ను గూర్చినటువంటి నీ అవగాహన ఏంటి? నువ్వు దేవుని నమ్ముకుని 5 సంవత్సరాల, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయిందా? అది కాదు. కానీ నీ యొక్క వ్యక్తిగత జీవితంలో క్రిస్మస్ను గూర్చినటువంటి ఎలాంటి అవగాహన మనం కలిగి ఉన్నాం? చాలామంది చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? క్రిస్మస్ అంటే నాకు తెలిసినంత మట్టుకి ప్రతి ఇంట్లో కూడా డిసెంబర్ మాసం వచ్చేసరికి దేవుని మందిరానికి వెళ్ళేవారు చక్కగా క్రిస్మస్ ట్రీ పెట్టుకుని అలంకరిస్తూ ఉంటారు. ఆ క్రిస్మస్ ట్రీ పెట్టడం అనేది క్రిస్మస్కి చిహ్నమేమో అని కొంతమంది సమాధానం చెప్పారు. మరి కొంతమంది డిసెంబర్ మాసంలో క్రిస్మస్ దినాన కట్ చేసినన్ని కేకులు ప్రపంచంలో మరి ఏ పండగ కూడా అన్ని కేకులు కట్ చేయరు కాబట్టి బహుశా కేకులు పండగేమో, క్రిస్మస్ అంటే కనుక కేకులు కట్ చేసుకోవడమేమో, చక్కగా అందరూ కూడా ఒకరికొకరు ఈ సంతోషకరమైనటువంటి దినాన్న, క్రిస్మస్ దినాన్న కేక్ కట్ చేసుకోవడమే పండగేమో అని కొంతమంది సమాధానం చెప్పారు. మరి కొంతమంది అన్నారు కదా, లేదు లేదు, క్రిస్మస్ దినాన్న చాలా మంది క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు, క్యాండిల్స్ వెలిగించి చక్కగా రక్షకుడు ఉదయించాడంట అని చెప్పి అనేక మంది మంచి పాటలు పాడుతూ ఉంటారు. బహుశా క్యాండిల్ సర్వీస్ అంటేనే క్రిస్మస్ ఏమో అని చెప్పి కొంతమంది సమాధానం చెప్పారు. కొంతమంది ఇంటికి కానీ చర్చికి కానీ చక్కని అలంకరణ చేస్తూ ఉంటారు. ఆ చర్చిని అలంకరణ చేస్తారంటే, ఇంటిని అలంకరణ చేస్తారంటే బహుశా డిసెంబర్ మాసంలో క్రిస్మస్ గూర్చి క్రిస్మస్ వస్తుంది కాబట్టి ఈ ఇంటికి లేదా చర్చికి చక్కని అలంకరణ చేస్తున్నారని చెప్పి దాని కూర్చున్నటువంటి అవగాహన గూర్చి చెప్పారు. మరి కొంతమంది మా యొక్క జీవితంలో మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ ప్రతి సంవత్సరము క్రిస్మస్ వస్తేనే కొత్త బట్టలు కొంటారు. బహుశా కొత్త బట్టలు కొన్నారంటే క్రిస్మస్ పండుగ రాబోతుందని అర్థం అని చెప్పి చాలా మంది వారి యొక్క అనుభవాలు, వారి యొక్క
ఆలోచన విధానాలు క్రిస్మస్ అంటే ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఈ ఉదయకాల సమయం, మధ్యాహ్న కాల సమయంలో నీ యొక్క అవగాహన ఏంటి? నీ జీవితంలో క్రిస్మస్ అంటే ఏంటి? ఈ రోజున చాలా మంది కూడా క్రైస్తవు దేవుని నమ్ముకున్న బిడ్డలో కూడా క్రిస్మస్ దినాన్న క్రీస్తు పుట్టిన సందర్భముగా త్రాగాలి అని చెప్పి చాలా మంది పార్టీలు చేసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. యేసు ప్రభువు పుట్టారనేటువంటి సంతోషంలో అందరూ కలిసి కొంతమంది కొన్ని రకాలుగా త్రాగి సంతోషాన్ని పొందుతున్న వాటిలోగా భావించే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇలా అనేక మంది క్రిస్మస్ కూర్చున్నటువంటి సరే అవగాహన లేకుండా బ్రతుకుచు ఉన్నారు. మనమందరం అనుకున్నట్లుగా క్రిస్మస్ అనేది పండుగ కాదు, క్రిస్మస్ అనేది ఆరాధన. క్రిస్మస్ అనేది ఆరాధన. చాలా సందర్భాల్లో మీకు నేను తెలియజేస్తాను. ఇది రెండు పదాల యొక్క కలయిక క్రిస్మస్ ఆరాధన. అందులో మొట్టమొదటి క్రైస్ట్ అనే మాట గ్రీక్ భాషలో క్రీస్తు అని అర్థం. రెండవదిగా మాస్ అనే మాటకి లాటిన్ భాషలో ఆరాధన అర్థం. క్రీస్తుని ఆరాధించడమే నిజమైనటువంటి క్రిస్మస్. ఈ రోజున క్రీస్తుని ఆరాధించకుండా, క్రీస్తుని మహిమపరచకుండా, క్రీస్తుని పూజించకుండా, క్రీస్తుకి సాగిన పడకుండా, క్రీస్తు యొక్క ప్రేమని ఇతరులకు పంచకుండా, ఎన్ని హంగులతో ఆర్భాటాలతో ఎంత ఖర్చు పెట్టి మనం గనక క్రిస్మస్ జరిపించినా కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. ప్రతి విశ్వాసి కూడా క్రీస్తుని హృదయపూర్వకంగా ఆరాధించేవారుగా ఉండాలి. చాలా మంది అనుకున్నట్లుగా క్రిస్మస్ అంటే గనక ఒక మతానికి సంబంధించినటువంటి పండుగ కానే కాదు. అసలు క్రీస్తుకిని మతానికి ఏ మాత్రం కూడా సంబంధం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి ఈ లోకానికి రాలేదు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవునికి మానవునికి సత్సంబంధం తెగిపోయి మనిషి ఒక అగాధంలో బ్రతుకుచున్నప్పుడు, చీకటి యుగంలో బ్రతుకుచున్నప్పుడు, ఒక నిరీక్షణ లేకుండా బ్రతుకుచున్నప్పుడు, భవిష్యత్తు ఏమవుతాదో అని చెప్పి భయపడుతూ ఉన్నప్పుడు, నేను చనిపోయిన తర్వాత ఏమవుతానని చెప్పి మనిషి భయపడుతున్నటువంటి ఆ భయములన్నింటిలో విడిపించడానికి కాలం పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని, తన ప్రియ కుమారుని ఈ లోకమును ఎంతో ప్రేమించాడు కనుక ఈ యొక్క దేవునికి మానవునికి కోల్పోయిన సత్సంబంధాన్ని పునరుద్ధరింప చేయడానికి తన ప్రియ కుమారుని కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి పంపించారు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన బ్రతికినటువంటి 33.5 సంవత్సరాల పాటు అనేక మందిని ప్రభావితం చేసి, అనేక మందిని చక్కగా నడిపించి, దేవుని యొక్క ప్రేమని ఆయన ఈ లోకంలో గొప్ప దేవాతి దేవుడై ఉండి కూడా దేవునితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని గొప్ప భాగ్యమని ఎంచుకొనకుండా ఆయన నరరూపుగా ఈ లోకానికి వచ్చి దాసుని యొక్క స్వరూపం ధరించుకుని నీ కొరకు నా కొరకు ఆయన రిక్తుడిగా మారి ఈ 33.5 సంవత్సరాల్లో ఆయన కేవలం 12 మందిని తన శిష్యులు ఏర్పరచుకుని ఈ రోజున ప్రపంచమంతా కూడా ఇంచుమించుగా 750 కోట్ల మంది ప్రజల్లో 400 కోట్ల మంది ప్రభుని అంగీకరిస్తున్నారంటే, ప్రభుని వెంబడించగలుగుతున్నారంటే, ప్రపంచమంతా కూడా ప్రభుని ఆరాధించగలుగుతున్నారంటే కారణము ఆయన ఒక మత స్థాపకుడు కాదు. ఆయన ఈ లోకాన్ని ప్రభావితం చేయడానికి, ఈ లోకాన్ని దేవుని యొక్క సహవాసముతో పునరుద్ధరింప చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు చరిత్ర కలిగిన దేవుడు. 2024 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి బెత్లెహేము అనే ప్రాంతంలో ఆయన జన్మించడం. మీకా గ్రంథకర్త అన్నట్లుగా యూదా బెత్లెహేమా ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుంచి వస్తాడని చెప్పి ప్రపంచానికి నడిబొట్టులో ఉన్నటువంటి ఈ యొక్క బెత్లెహేము అనే ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తారని చెప్పి మీకా గ్రంథకర్తే కాదు అనేక మంది ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం గురించి ప్రవచించినట్లుగానే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి నరరూపుగా వచ్చి ఆయన జీవించినటువంటి కాలమంతా కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేయగలుగుతూ ఈ రోజు కూడా ఆయన వెలిగి అనేక మందిని వెలిగిస్తూ నేను లోకమునకు వెలుగయ్యున్నానని చెప్పి ఈ రోజు లోకముని వెలిగించి చీకట్లో, అంధకారంలో, అయోమయంలో ఉన్నటువంటి ప్రజలని తన వైపు నడిపించి నిత్య జీవానికి వారసుగా చేయాలనేది యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి సస్సరుడుగా
మానవ రూపుగా ఈ లోకానికి దీనుడుగా వచ్చాడనే సంగతి మనకు తెలుసు. అంటే ఆయన చరిత్ర కలిగిన దేవుడు. ఈ రోజున ప్రపంచ చరిత్ర 2 భాగాలుగా చేర్చబడింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు సకమని చెప్పి క్రీస్తుని ఆధారంగా చేసుకుని ఈ రోజున క్యాలెండర్ రూపొందించగలుగుతున్నామంటే ప్రపంచమంతా కూడా చక్కగా ఈ రోజున ఒక ఉన్నతమైన రీతిలో చరిత్ర 2 భాగాలుగా చేయబడిందంటే కారణము యేసుక్రీస్తు ప్రభువారిని ఆధారంగా చేసుకునే చరిత్రని 2 భాగాలుగా చేయడం జరిగింది. అంటే ఆయన చరిత్రని శాసించినటువంటి గొప్ప దేవుడు. అంతేకాకుండా ఆయన ప్రవచనాలు నెరవేర్చడానికి ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. మూడోదిగా ఆయన విశ్వానికి దేవుడు. ఒక ప్రాంతానికి కాదు, ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ప్రపంచమంతటి కూడా ఆయన గొప్ప దేవుడిగా తను ప్రత్యక్షపరుచుకున్నాడు. అందుకనే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు దేవదూతుల ద్వారా వచ్చినటువంటి మొట్టమొదటి సందేశం, ఇదిగో ప్రజలందరూ కలగబోవు సంతోషకరమైన వార్తని చెప్తున్నాడు. అది ఒక ప్రాంతానికి, ఒక జాతికో, ఒక దేశానికో కాదు, ప్రజలందరికీ, భూమిలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా, ప్రతి ఒక్కరి కూడా ఈ రోజున ప్రజలందరూ కలగబోయే మహా సంతోషకరమైన వార్తను చెప్తున్నాను. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. దావీదు పట్టణంలో రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. నేడే, ఈ రోజే. అది డిసెంబరా, జనవరా, మార్చా, లేకపోతే ఫిబ్రవరి అని కాదు. నీ జీవితంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారో ప్రతి ఒక్కరము కూడా ఈ ఉదయకాల సమయంలో, ప్రతి మనిషి కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రీస్తుని నీ హృదయంలోనికి ఆహ్వానించుకునే వారిగా ఉండాలి. నిజమైన క్రిస్మస్ ఆరాధన అంటే క్రీస్తుని మన హృదయంలోనికి ఆహ్వానించుకునే వారిగా ఉండాలి. నేడే యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో జన్మించేటట్లుగా మనం అందరము కూడా ఈ 2024 సంవత్సరంలో నిజమైనటువంటి సంతోషకరమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని పొందుకొని మనమందరం కూడా ముందుకు సాగాలనేది ప్రభు యొక్క ఉద్దేశమై ఉంది. బైబిల్ చరిత్రలో అనేక మంది నిజముగా క్రీస్తుకు చోటిచ్చి, నిజముగా ప్రభుకు చోటిచ్చి వాళ్ళ జీవితాలు నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన చేసుకున్నటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు. అందులో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభువాని గురించి రాయబడిన మాట, ఒక రోజున పరిశీలన అంటారండి, ఇదిగో ఆయన దగ్గర ఏముందో నాకు తెలియదు కానీ లోకమంతా కూడా, కేవలం ఇశ్రాయేలు ప్రజలే కాదండి, లోకమంతా కూడా ఆయన వెంట వెళ్ళిపోతుంది అని చెప్పి వాళ్ళు వాపోయారు, చాలా బాధపడ్డారంటండి పరిశీలన. ఏమైందో తెలియదు. ఆయన బోధలకి, ఆయన ప్రేమకి, ఆయన చూపించే కరుణకి, ఆయన చేసే అద్భుతాలకి, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలకి, ఆయన ఇచ్చే రక్షణకి, ఆయన ఇచ్చే పాపక్షమాపణకి అనేక మంది ఆయన వెంట వెళ్ళిపోతున్నారు. లోకమంతా కూడా ఆయన వెంట వెళ్ళిపోతుందని చెప్పి ఆ పరిశీలి వాపోతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క క్రీస్తు మార్గాన్ని ఆపేయాలని, క్రీస్తు మార్గాన్ని అణిచివేయాలని ప్రపంచంలో కరుడుగట్టినటువంటి అనేక మంది వ్యక్తులు ఈ యొక్క దేవుని యొక్క ప్రేమ మార్గాన్ని నాశనం చేయాలని, దేవుని యొక్క ప్రేమ మార్గాన్ని అణిచివేయాలని ఎంతగా ప్రయత్నం చేస్తున్నా కానీ రోజు రోజుకి సంవత్సరం వెంబడి సంవత్సరము ఈ యొక్క దేవుని యొక్క ప్రేమ ప్రపంచానికి విస్తరిస్తుందే కానీ ఎక్కడా కూడా ఈ దీపం ఆరిపోలేదు. దేవుడు వెలిగించిన, యేసుక్రీస్తు ప్రభువు వెలిగించిన ఈ యొక్క దీపం ఎక్కడా కూడా ఆరిపోలేదు. రోజు రోజుకి అనేక మంది వెలిగిస్తూనే ఉంటుంది. మనం కూడా అలాగే వెలిగించబడిన వారమే. మనం కూడా క్రీస్తు యొక్క ప్రేమ ద్వారా వెలిగించబడిన వారమే. మునుపటి మనం అందరం కూడా చీకట్లోని అంధకారంలో ఉన్నటువంటి మనల్ని ఆ కృపగల దేవుడు ప్రేమించి తన బిడ్డలుగా మార్చుకుని తన కొరకు వెలిగేటువంటి జ్యోతులుగా మనల్ని ప్రభు వెలిగించాడనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించుదాం. బైబిల్ చరిత్రలో మనం చూసినట్లయితే అనేక మంది నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని హృదయంలో అనుభవించిన వాళ్ళు ఉన్నారు. అవకాశం ఉన్నప్పటికీ కూడా, దగ్గర ఉన్నప్పటికీ కూడా క్రిస్మస్ ఆనందాన్ని కోల్పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందులో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే రహాబును గూర్చి మనం విన్నట్లయితే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయము అవన్నీ కూడా చదివినట్లయితే రహాబ్ అనేటువంటి స్త్రీ మనకు కనిపిస్తూ ఉంటారు. మీరు చదివించడానికి టైం ఉండదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ రహాబు యొక్క స్త్రీ యొక్క వృత్తాంతం అనేది యెహోషువ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఎవరు ఈ యొక్క రహాబు అని మనం చూస్తే
అమోనీయురాలు. ఎవరండి? అమోనీయురాలు. రెండవదిగా రాహాబు అనే మాటకు అర్థము గర్విష్ఠురాలు, అహంకారి అని అర్థం. అహంకారి. నాశనానికి ముందు ఏం నడుస్తుందండి? గర్వం నడుస్తుంది. తన చేతి నిండా కలిగిన డబ్బును బట్టి తన వెనకాల ఎప్పుడైతే డబ్బు ఉంటుందో వెనకాల కండబలం ఉన్నట్టుగా నటిస్తారు. అవునా కదండి? తన వెనకాల ఉన్నటువంటి తన కుటుంబ సభ్యులు బట్టో తన కలిగి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతను బట్టో తెలియదు కానీ నేను చాలా గొప్ప, నేను చాలా అందమైన దానిని, నేను చాలా ఆస్తిపరురాలిని అని చెప్పి తన కలిగి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి తన కలిగి ఉన్న పరిస్థితులను బట్టి గర్విష్ఠురాలుగా బ్రతుకుతూ ఉండేది. గర్విష్ఠురాలుగా బ్రతుకుచున్నటువంటి ఈమె జీవితంలో ఒక రోజున ఒక శ్రేష్టమైనటువంటి సంఘటన జరిగింది. అక్కడ బైబిల్ గ్రంథంలో గర్విష్ఠులను ఏమంటాడు తెలుసా? గర్విష్ఠులకు నేను విరోధిని. ఇర్మియా గ్రంథము, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువు. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 31వ వచనంలో గర్విష్ఠుడా నేను నీకు విరోధమై ఉన్నాను అంటాడు. గర్వం కలిగిన వారిని, గర్విష్ఠ హృదయం గల వారికి దేవుడే విరోధి అవుతాడు. దేవుడే కాదు, గర్వంతో ఉన్న వాళ్ళతో అనేక మంది విరోధులుగా మారిపోతారు. అవునా కాదండి? గర్వం ఉందనుకోండి అనేక మంది మన విరోధులు అయిపోతారు. దీనత్వం ఉందనుకోండి అనేక మందిని సంపాదించగలుగుతాం. ప్రైజ్ హల్లెలూయా. చూడండి, గర్విష్ఠుడా నేను నీకు విరోధులై ఉన్నాను అంటున్నాడు. దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా ఎదుటి వారి ఎడల దీన మనస్సు అనేటువంటి వస్త్రములు ధరించుకోండి అంటాడండి పౌలు గారు. ఎదుటి వారి ఎడల మన మాటలో కానీ మన ప్రవర్తనలో కానీ, ఆఫ్కోర్స్ నువ్వు మంచి చదువుకోవచ్చు, మంచి సేవ చేయొచ్చు, ఉన్నతంగా పాటలు పాడవచ్చు, చక్కగా వాక్యం ప్రకటించవచ్చు, ఉన్నతంగా దేవుని కొరకు నువ్వు సాగుండవచ్చు. కానీ ఎదుటి వారి ఎడల మన మాటలో కానీ మన ప్రవర్తనలో కానీ దీనత్వాన్ని చూసేవారు, దీనత్వాన్ని ప్రదర్శించేవారిగా ఉండాలి. దీనత్వాన్ని వస్త్రముగా మనం ధరించుకోవాలి. తను తాను తగ్గించుకున్న వారు దేవుడు ఏం చేస్తారంటండి? హెచ్చిస్తాడు. ఈ అమోనీయులు కానీ మోయాబీయులు కానీ ఎవరని మనం చూసినట్లయితే లోతు యొక్క సంతానం. ఆదికాండం 19వ అధ్యాయము 18వ వచనం రాయబడి ఉంటుంది. ఈ యొక్క అమోనీయులు కానీ అలాగే మోయాబీయులు కానీ ఈ యొక్క లోతు యొక్క సంతానం చాలా భయంకరమైనటువంటి, ఎందుకంటే బైబిల్ గ్రంథం అనేది ఎంత హానెస్ట్గా రాయబడి ఉందో తెలుసండి, ఎంత నిజాయితీ గ్రంథమో తెలుసండి. చరిత్ర అక్కడ ఏం జరిగిందో, మంచి అయితే మంచి, చెడైతే చెడు సుస్పష్టంగా రాయబడినటువంటి శ్రేష్టమైన మిలిత గ్రంథమే బైబిల్ గ్రంథం. కేవలం మంచిని గూర్చే తెలియజేసింది కాదు, లేదా కేవలం చెడును గూర్చే తెలియజేసిన గ్రంథం కాదు, కానీ ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటన గూర్చి, ఆ సమయంలో జరిగినటువంటి ప్రతి సంఘటన గూర్చి సుస్పష్టంగా రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చంపించేశాడు హేరోదు. రామాలు అంగలార్పు. ఈ రోజున మనం అందరం కూడా చేసుకున్నట్లుగా ఇంత ఆర్భాటాలతో ఇంత సంతోషకరంగా మొదటి క్రిస్మస్ జరగలేదు. ఆ రామాలో బెత్లెహేం అనే ప్రాంతంలో ప్రతి ఇంట్లో కూడా అనేక రకాల ఘోష, కోల్పోయిన పిల్లల బట్టి రక్తం అంతా కూడా ఏరులై పారింది. అనేక మంది పిల్లల్ని చంపేసిన కారణాలను బట్టి లోకరక్షకుడుగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభువు వారు కనీసం ఏ ఇంట్లో కూడా స్థలమైనందున సత్రములు ఆయన పరుండబెట్టారు. అలాంటి దీనుడిగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి అవతరించి ఉన్నాడు. మనందరినీ కూడా ధనవంతులుగా చేయాలని ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ దేవుణ్ణి, ఈ గొప్ప దేవుణ్ణి హృదయంలోకి ఆహ్వానించేటువంటి క్రమంలో ఈ యొక్క అమోనీయురాలు కానీ మోయాబీయురాలైనటువంటి రూతు కానీ ఎంత అద్భుతమైనటువంటి జీవిత విధానాన్ని వాళ్ళు పొందుకున్నారంటే, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు సుస్పష్టంగా ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలు ప్రజలారా, ఒక విషయం గుర్తెరగండి, మీలో అమోనీయులనే కానీ మోయాబీయులనే కానీ యెహోవా సమాజ మందిరంలోనికి చేర్చుకొనకండి. వారు చాలా గర్విష్ఠులు, వాళ్ళు చాలా శపించబడిన వాళ్ళు. అలాంటి వారిని దేవుని యొక్క సమాజ మందిరంలోనికి రానివద్దు అని చెప్పి దేవుడు స్పష్టంగా ఇశ్రాయేలు ప్రజలకి మోషే ద్వారా ఆజ్ఞ ఇచ్చాడు. అలాంటి వంశంలో పుట్టినదే ఈ యొక్క అమోనీయురాలైనటువంటి రాహాబ్.
తన జీవితంలో అలా ముందుకు సాగుతూ ఉంటుంది. ఒక రోజున యెహోషువ 2 వేగులు వారిని యెరికో ప్రాంతం ఎలా ఉందో చూసి రండి, ఆ ప్రాంత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి రండి, ఆ ప్రాంతాన్ని మనం ఎలా గెలవాలో, ఎలా స్వాధీనపరచుకోవాలో చూసి రండి అని చెప్పి 2 వేగులు వారిని పంపిస్తే వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి యొక్క రాహాబు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఆరాధించే దేవుడు ఎవరు, మీ వెనకాల పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, మేము ఇశ్రాయేలీయులు వాళ్ళు అని చెప్పగానే ఈమెలో ఒక ఆలోచన మొదలైంది. ఇప్పుడు గనక వీళ్ళిద్దరే కూడా పట్టించి మన మోయాబీ దేశానికి రాజుకి అప్పగిస్తే రాజుగారు నన్ను పొగుడుతారు, రాజుగారు నన్ను గణపరుస్తారు, దేశంలో కాపాడిన వీర వనితని చెప్పి నన్ను దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో నన్ను ఉంచుతారు అని అనుకున్నది. రెండవదిగా మనుషుల కంటే వీళ్ళు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి ప్రయాణం వస్తున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని ఎలా 2 పాయలు చేశారో, శత్రు దేశాలన్నింటిలో కూడా ఎలా మట్టి కరిపించారో, యుద్ధం చేయడం రాకపోయినా వీళ్ళ పక్షాన దేవుడు యుద్ధము చేసి ఏ విధంగా ఇలా వీళ్ళని విజయ పదం నడిపించారో, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్ని స్తంభంగా దేవుడు ఎలాగా ఈ ప్రాంతంలో ఎలా నడిపించుకుంటూ వచ్చాడో నేను విన్నాను. వీళ్ళ గూర్చి, ఇలా దేవుని గూర్చి, వీళ్ళ దేవుని గొప్పతనం గురించి నేను చెవులారా విన్నాను, కన్నులారా చూడకపోయినా చెవులారా విన్నాను కనుక ఈ దేశమును ఖచ్చితంగా వీళ్ళు స్వాధీనపరుచుకుంటారు, ఈ దేశం యొక్క రాజుని ఖచ్చితంగా వీళ్ళు సంహరిస్తారు. ఈ యెరికో ప్రాంతం అంతా కూడా, ఆఫ్ కోర్స్ యెరికో ప్రాంతం గురించి రాయబడిన మాట 30 అడుగులు ఎత్తున్నటువంటి గోడలు ఉంటాయి, చుట్టూ కూడా 20 అడుగులు వెడల్పున్నటువంటి గోడలు, అంత దుర్భేజమైనటువంటి గోడలు కలిగినటువంటి ప్రాంతాన్ని కూడా వీళ్ళ దేవుడు వీళ్ళకి అప్పగిస్తాడనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని ఈ యొక్క రాహాబు కలిగి ఉండి వాళ్ళని కాచి కాపాడి ఆ యొక్క జమ్ము యొక్క వేసి వాళ్ళని భద్రపరిచి వాళ్ళు వచ్చి ఇక్కడ వేగులు వారు వచ్చారు, మాకు తెలిసింది, సమాచారం వచ్చింది, వాళ్ళు ఎక్కడున్నారని అడిగినప్పుడు లేదయ్యా ఇప్పుడే వాళ్ళు అలా వెళ్ళిపోయారని చెప్పి ఉపకారం చేసిందండి. ఉపకారం చేసే బుద్ధి కలిగి ఉంది, ఉపకారం చేసే మనసు కలిగి ఉంది కాబట్టి వీళ్ళిద్దరిని కాపాడగలిగింది. వెంటనే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది, అయ్యా మీ దేవుడని యెహోవా ఈ ప్రాంతాన్ని మీకు అప్పగించినప్పుడు, మీ చేతికి అప్పగించినప్పుడు, మీ దేవుడని యెహోవా శక్తి ముందు మా వాళ్ళు ఎవరు నిలబడకుండా పెట్టల వలె రాలిపోయేటువంటి ఆ రోజు వచ్చినప్పుడు దయచేసి నా కుటుంబాన్ని మీరు కాపాడరా, దయచేసి మా కుటుంబాన్ని సంహరించకుండా మీరు భద్రపరచరా అని అడిగితే, అమ్మా ఆ పరిస్థితుల్లో మేము వచ్చినప్పుడు చాలా కష్టం మీద వస్తాం, కనపడ్డామని కనపడ్డగా చంపేస్తాం, కనపడ్డాక ఇల్లుని మేము అగ్ని చేత కాల్చేస్తాం. కాబట్టి నీ ఇంటిని సంహరించకుండా ఉండాలంటే, నీ ఇంటి వారిని ముట్టకుండా ఉండాలంటే ఒక తీర్మానం తీసుకుందాం, ఒక ఒడంబిక చేసుకుందాం. మీ ఇంటికి ఎర్రని తొగరదారం కట్టుకో. నీ ఇంటికి కనుక ఎర్రని తొగరదారం ఉన్నట్లయితే ఈ ఇల్లు నీ ఇల్లు అని చెప్పి ఒక ఆడవాళ్ళు మేము పెట్టుకొని మేము ముట్టము, మిమ్మల్ని చంపము, మీ కుటుంబాన్ని నాశనం చేయమని చెప్పినప్పుడు ఆమె ప్రమాణం తీసుకుని తన ఇంటికి ఒక ఎర్రని తొగరదారాన్ని కట్టుకుని ఆమె ఉంటున్నప్పుడు ఆమె ఒక్కరితే కాదండి, రక్షించబడిన ఈమె, రక్షకుని హృదయంలోకి ఆహ్వానించుకున్న ఈమె అనేక మంది తన యొక్క బంధువుల్ని, స్నేహితుల్ని, శ్రేయభిలాషులందరినీ కూడా తీసుకొచ్చి ఈ దేశాన్ని దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజల చేతికి అప్పగించబోతున్నాడు కనుక మీరందరూ కూడా వచ్చేయండి, ఈ ఇంట్లో ఉండండి, ఈ ఇంట్లో ఉంటే కనుక మనం సంహరించబడము, మనం క్షేమంగా ఉంటాము, రక్షణ పొందుతామని చెప్పినప్పుడు ఈమె మాట విన్నటువంటి విశ్వసించిన అనేక మంది ఆ ఇంట్లోకి వచ్చి ఆ భయంకరమైన ప్రమాదంలో నుంచి, ఆ నిత్య నాశనంలో నుంచి తప్పించబడి వీళ్ళందరూ కూడా ప్రభువుని నమ్ముకోవడానికి కృప కలిగింది. హల్లెలూయా. నేటి వరకు కూడా వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలతోనే కలిసి జీవిస్తున్నానికి కారణం ఎవరో తెలుసా? ఒక రాహాబు అనేటువంటి స్త్రీ తీసుకున్నటువంటి ఒక ఉన్నతమైన నిర్ణయము, ఒక శ్రేష్టమైన నిర్ణయము, విశ్వాసముతో ఆమె తీసుకున్న నిర్ణయము ఆమెని, ఆమె కుటుంబాన్ని అనేక మందితో పాటు నాశనం అయిపోకుండా కాపాడగలిగింది. ఈ రోజున ఈ రాహాబు అనే స్త్రీ తన బ్రతుకు కాలం నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోగలిగింది. ఇశ్రాయేలు ప్రజలు కన్నులారా అనేక మంది
ఆయన చేసిన అద్భుతాలు చూశారు, ఆయన చేసిన ఆశ్చర్యకారాలు చూశారు, వాళ్ళ దేవుడు ఎలా పోషించాడో చూశారు. అయినప్పటికీ కూడా వాళ్ళ హృదయంలో ప్రభుకు చోటు ఇవ్వలేని కారణాన్ని బట్టి అనేక మందికి లేని కృప ఈ యొక్క రెహాబుకి ఇచ్చారండి. సాధు సుందర్ సింగ్ అనేటువంటి దైవ సేవకుడు టిబెట్ అనేటువంటి ప్రాంతంలో అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఒక లోయ వచ్చిందంటే అండి, సెలయేరు లోయ వస్తే ఆ లోయలో అందమైనటువంటి గులకరాలు కనిపించినాయి. అంటే నీటి ప్రవాహానికి ఒక రాయికి ఒక తగిలి నీటి ప్రవాహానికి అవి చక్కగా అందమైన రూపానికి వచ్చినాయి. అంటే వాటిని తీసుకుని, అరే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క నీటిలో ఉంటున్నాయి కదా, ఇన్ని సంవత్సరాల నుంచి నీటి ప్రవాహంలోనే ఉంటున్నాయి కదా, నిజముగా ఈ యొక్క రాళ్ళ లోపలికి నీరు ఉంటుందా చూద్దామని చెప్పి ఒక రాయి తీసుకుని అలా సుత్తు తీసుకుని పగల కొడితే ఆ యొక్క రాత్రులు ఏమి లేవంటే నీటి చుక్క అనేది లేదంటే. ఈ రోజున దేవుని నమ్ముకున్న బిడ్డలమైన మనము కూడా ప్రభుని నమ్ముకున్న, ప్రభు వాక్యాలు వింటున్న, అనేకమైనటువంటి క్రిస్మస్ ప్రసంగాలు వింటున్నప్పటికీ కూడా ఈ రెహాబు ఏ విధంగా ప్రభుని హృదయం ఆహ్వానించుకుని నిజమైన క్రిస్మస్ జరుపుకొని తన కుటుంబస్తులందరినీ రక్షించగలిగిందో ఆ విధంగా మనము చేయలేకపోతున్నాం. ఆ విధంగా అనేక మంది రక్షించలేకపోతున్నాం. అనేక మంది ప్రభు కొరకు మనమందరం కూడా గెలవలేనటువంటి పరిస్థితి. దయచేసి లోపం ఏంటి? ఈరోజు రెహాబుకున్నటువంటి విశ్వాసము నీకు నాకు ఎందుకు లేదు? రెహాబుకున్నటువంటి భవిష్యత్తు కూర్చున్న భయము నీకు నాకు ఎందుకు లేదు? భవిష్యత్తు అనుకున్నావా? ఆ రోజున రెహాబు అనే స్త్రీ, నా దేశము చుట్టూ కూడా దుర్భేజమైనటువంటి గొప్ప గొప్ప గోడలు ఉన్నాయి, ఎవరికి సాధ్యంగా ఇందులో రావడానికి అని అనుకోలేదే. అంత గర్విష్ఠురాలైనటువంటి, ఎంత దీనత్వాన్ని ప్రదర్శించింది, ఎంత మార్పు చెందింది, తన కుటుంబ రక్షణ కొరకు ఎలా ఏడ్చింది. ఈ రోజున ప్రభు సన్నిధికి వచ్చిన మనము కూడా అలాంటి నిజమైన క్రిస్మస్ ఆరాధన జరుపుకుని అనేక మంది జనుల్లో హద్దులైన వారి కొరకు నా కన్నీరు నీటి ఊటగా మార్చుకుంటున్నాను అంటున్నాడు ఇర్మియా. ఈ రోజున హతులైపోతున్న అనేక మంది భర్తలు, హతులైపోతున్నటువంటి అనేక మంది పిల్లలు, హతులైపోతున్న అనేక మంది ప్రపంచంలో అనేక మంది కోసం మనం ప్రార్థించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. నా యేసుక్రీస్తు ప్రభువారు మతం మార్చే దేవుడు కాదు కానీ బ్రతుకులు మార్చేటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా. కానీ ప్రతి విశ్వాసి కూడా నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకోవాలి. ఇంత సమర్పణగా, ఇంత విశ్వాసముతో అడుగులు వేసినటువంటి ఈ యొక్క రెహాబు అనే స్త్రీని దేవుడు మర్చిపోలేదు, దేవుడు విడిచిపెట్టేలేదు. ఎంత గొప్ప కృపించాడంటే, మొదటి మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 5వ వచనానికి మనం చదువుకుంటూ పోతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావాళ్ళని గురించి అక్కడ ప్రస్తావిస్తూ అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసండి. రాయబడిన మాట ఏంటో తెలుసా? నయోసోను సల్మానును కనెను, సల్మాను రెహాబునందు బోయాజును కనెను, బోయాజు ఒబేదును కనెను, ఒబేదు ఎస్సైను కనెను, ఎస్ఐఎం దావీదును కనెను. దావీదు వంశంలో నుంచి మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు తన జనన యొక్క వృత్తాంతాన్ని వివరించేటప్పుడు తన యొక్క పితరుల గురించి ప్రస్తావిస్తూ అక్కడ ఒక వెలివేయబడినటువంటి అసహ్యమైన జనమైనటువంటి దేవుని సమాజ మందిరంలో చేర్చుకోవడానికి వాళ్ళు అర్హులు కాదనుకున్నటువంటి ఈ యొక్క అమోనీయులని తన వంశావళిలో దేవుడు నిలబెట్టగలిగాడంటే ఆమెకున్న విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. నీ ప్రాంతం ఏదైనా, నీ దేశం ఏదైనా, మన యొక్క కులం ఏదైనా, మన కలిగి ఉన్న పరిస్థితి ఏదైనా, నా యేసయ్యకు హృదయంలో చోటిస్తే నా ప్రభువు నీకు ఇచ్చేటువంటి ఆధిక్యత, నా ప్రభుని నిలబెట్టే విధానము ఎంత గొప్పగా ఉంటుందో రెహాబును గూర్చి మనం వింటూ ఉంటున్నాం. రెండోది, మనందరికీ సుపరిచితమైన వ్యక్తి రూతు. రూతు కూడా నయోమిని వెంబడించి నయోమి ద్వారా రక్షణలోకి వచ్చి నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని చెప్పి ఒక సమర్పణ తీసుకున్న కారణాన్ని బట్టి ఈ యొక్క రూతు కూడా మోడి బారిపోయిన రూతు, మంచి రోజులు చూస్తాను నా బ్రతుకులు అనుకున్న రూతు, నా జీవితంలో శుభదినాలు జరగడానికి అవకాశం లేదు అనుకున్న రూతు జీవితంలో కృపగల దేవుడు ఎంత ఉన్నతమైన కృపించాడో మనందరూ కూడా బాగా తెలిసిన చరిత్ర. మూడోది మనం చూసినట్లయితే ఈరోజు క్రొత్త నిబంధనల గ్రంథంలో కూడా లూకా శుభవార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనేటువంటి ఆయన కనిపిస్తాడు. జక్కయ్య అనే మాటకు అర్థము పవిత్రుడు అని అర్థం. ఎవరండి? పవిత్రుడు అని అర్థం. జక్కయ్య అనే మాటకు అర్థం ఏంటండి? పవిత్రుడు అని అర్థం. పేరుకు మాత్రమే పవిత్రుడు కానీ
తన జీవితంలో చేసేవన్నీ కూడా అక్రమాలు. ఎంత భయంకర అక్రమాలు అంటే తన జీవితంలో కనీసం అడుక్కుని వారి దగ్గర కూడా ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి వృత్తి, ఒక గవర్నమెంట్ జాబు ఈ యొక్క జక్కయ్యది. రోమా ప్రభుత్వం వారు ఎరుకో ప్రాంతం ఉన్నటువంటి వారు చాలామంది, ఎందుకో తెలియదు కానీ ఆ ప్రాంతం చాలా వెనకబడిన ప్రాంతం, ఆ ప్రాంతం శాపగ్రస్తమైన ప్రాంతం. ఆ ప్రాంతంలో చాలామంది కుంటివారు ఉండేవారు, ఆ ప్రాంతంలో చాలామంది కుష్టి వ్యాధిగ్రస్తులు ఉండేవారు, ఆ ప్రాంతంలో చాలామంది గుడ్డివారు ఉండేవారు, ఓచ చేయగారు వారు ఉండేవారు. ఎరుకో అనే ప్రాంతము యెరూషలేము ప్రాంతానికి ఇంచుమించుగా 3500 అడుగుల లోతులో ఉంటుంది. లోతట్టు ప్రాంతం, సముద్ర మట్టానికి 1000 అడుగుల లోతులో ఉంటుంది, దిగిపోయేటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతంలో చాలామంది బ్రతుకు తెరువు లేక, కాళ్ళు నడవలేక, చేతులు పనిచేయక, కళ్ళు పనిచేయక ఆ దేవాలయం దగ్గర ఎక్కడో కూర్చుని అడుక్కుంటూ ఉండేవారు. అలా అడుక్కునే వారికి కూడా పన్ను ఉంటుంది. ఎలాగంటే వాళ్ళు అడుక్కోవాలంటే కనుక మనకి ఎక్కడ పడితే అక్కడ అడుక్కోవడానికి ఉండేది కాదు. రామా ప్రభుత్వం వారు వచ్చి ఎస్ వీడు గుడ్డోడే, ఎస్ వీళ్ళు మనకు కూడా చూడండి కొంతమందికి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి పింఛన్లు ఇస్తారు చూడండి, అలాగే వీళ్ళకు అడుక్కోవడానికి అర్హులు అని చెప్పేసి ఒక గుడ్డ తీసుకొచ్చి ఆ గుడ్డ మీద ముద్ర వేసి ఎస్ మీరు అడుక్కోండి అనేవారు. రోజంతా కూడా వాళ్ళు అడుక్కున్న తర్వాత ఈ ట్యాక్స్ కలెక్టర్ గారు, ఈ యొక్క జక్కయ్య గారు వెళ్ళి ఎవరికి ఎంత వచ్చిందో చూసి దాంట్లో కొంత పర్సంటేజ్ తీసుకుని అలా ట్యాక్స్ అనేది రోమా ప్రభుత్వానికి కొంత పే చేసి కొంత దాచుకుంటూ ఆస్తిని అలా సమకూర్చుకుంటూ ఉన్నాడు. అక్రమ ఆస్తి, అక్రమంగా సంపాదించిన ఆస్తి. ఆ విధముగా అక్రమంగా సంపాదించుకుంటూ బ్రతుకుతున్నాడు. ఆ యొక్క సంపాదన మీద వ్యామోహం పెరిగిపోయింది. అక్రమ సంపాదన మీద వ్యామోహం పెరిగిపోయింది. అక్రమ సంపాదన ఎప్పుడైతే కనుక వ్యామోహం పెరిగిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా మనశ్శాంతిని కోల్పోయాడు. సంపాదించాలి, కూడబెట్టుకోవాలి, తరతరాలకి కూడబెట్టుకోవాలనేటువంటి ఆలోచన అతనిలోకి వచ్చేసింది. కాబట్టి సమాధానంగా బ్రతకలేకపోతూ ఉండేవాడు. దయచేసి ఈ లోకంలో సంతోషంగా బ్రతకాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ భూలోకంలో ఉన్నది ఏది కూడా మనది కాదు అన్నట్టుగా బ్రతకాలి. మనం అందరం ఒకటి ఈ లోకానికి యాత్రికులము పరదేశులమై ఉన్నామన్నట్టుగా బ్రతకాలి తప్ప నాది 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 నేనే ఇక్కడ ఈ ప్రాంతంలో కూడగట్టుకోవాలి, నేనే ఈ ప్రాంతంలో కూడగట్టుకోవాలనే ఆలోచన అనుకుంటే సంతోషంగా మనం బ్రతకలేం. మనకున్న దాంతో కూడా సంతోషంగా బ్రతకలేం. జక్కయ్య అలా అసమాధానంతో బ్రతుకుతూ ఉండేవాడు. కొన్ని రోజులు అవుతుంది, కొన్ని రోజులు అయ్యేసరికి ట్యాక్స్ అనేది తగ్గిపోతూ వచ్చింది. అరే ఈ ప్రాంతంలో నేను ఇలా వెళ్ళి ఇలా వస్తే 10,000 వచ్చేది, కనీసం ఇప్పుడు 2,000 ట్యాక్స్ రావట్లేదు, ఏమైంది అని అంటే, అయ్యా ఈ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, మెస్సయ్య వచ్చాడు, గుడ్డివారిని బాగు చేస్తాడు, ఇంకా వాడు అడుక్కోవట్లేదు. కుంటి వారిని లేవనెత్తాడు, ఆయన ఇంకా అడుక్కోవట్లేదు. ఊచ చేయగలవాన్ని ముట్టి బాగు చేశాడు, కుష్టి వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు. ఇలా బాగుపడిన వాళ్ళందరూ కూడా ఆయన వెంట వెళ్తున్నారు. కొంతమందికి చక్కగా పని చేసుకోగలుగుతున్నారు. ఎవడో కూడా బాగుపడిన తర్వాత ఇలా అడుక్కుని బ్రతికేటువంటి జీవితం నుంచి విముక్తి పొంది చక్కగా వెళ్ళిపోతున్నారు అని తెలిసినప్పుడు ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని చూడగోరి, అప్పటి వరకు యేసు ప్రభువారు ఎలా ఉంటారో చూడలేదు. యేసు ప్రభువుని కూర్చి విన్నాడు కానీ అతను ఏమాత్రం విశ్వాసం రాలేదు. ఎప్పుడైతే ఇవన్నీ కూడా కనుల చూశాడో విన్నాడో ఆయన ఎవరో చూడాలని చెప్పి అనుకుని ఒక రోజున మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి ఆ ప్రాంతం కూడా యేసు ప్రభువారు వస్తున్నారని చెప్పేసి తెలిసినప్పుడు ఆయన నిరీక్షణ కలిగి ఒక మేడి చెట్టు ఎక్కి ఆయన చూడాలనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసముతో, ఆయన చూడాలనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకముతో అతను మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కిన ఆయన కేవలం యేసు ప్రభువారిని మాత్రమే చూడాలనుకున్నాడు కానీ జక్కయ్య కంటే ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చూశాడనే సంగతిని గుర్తించలేకపోయాడు. జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేడు నేను ఇంటికి రావాల్సి ఉన్నది అని చెప్పగానే చుట్టుపక్కల అందరూ కూడా అనుకున్నారంటే, అరే ఈయనకి తెలియదా వాళ్ళు అలాంటి వాళ్ళు, వాడు ఎంత దుర్మార్గుడో ఆయనకి తెలియదా, వాడు ఎంత నికృష్టంగా ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసి అక్రమంగా డబ్బులు కూడగొట్టుకున్నాడో
అలాంటి వాళ్ళింటికి వెళ్ళి చేతులు కలుపుతున్నాడు ఈయనకి ఎక్కడ బుద్ధి ఉంది అని చెప్పి అనేక మంది గుసగుసలాడుతున్నారంటే, అనేక మంది ఇలా మాట్లాడుకుంటూ ఉంటున్నారంట. యేసు ప్రభువు అందరూ హృదయాన్ని ఎరిగిన దేవుడు కనుక వెళ్ళారు. జక్కయ్య ఇంట్లోకి వెళ్ళగానే హృదయపూర్వకముగా జక్కయ్య యేసు ప్రభువు ఇంట్లో చేర్చుకున్నాడు. యేసు ప్రభువు ఇంట్లో చేర్చుకుని చక్కని విందులు పెట్టాడు. భోంచేశారు. భోంచేసినటువంటి యొక్క జక్కయ్య దేవుని కొరకు చాలా ఎఫెక్ట్, తన శక్తికి మించి డ్యూటీ ఉన్నప్పటికీ కూడా తన జీవితంలో దేవునికంటూ ఒక ప్రత్యేకమైన సమయాన్ని, ప్రత్యేకమైనటువంటి విధానాన్ని వెచ్చించి ప్రభు కోసం అతడు సమయాన్ని వెచ్చించాడు. అలా జరుగుతున్న పరిస్థితుల్లో యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉండగానే ఎందుకో తెలియదు, యేసుక్రీస్తు ప్రభు వారిని తన హృదయం ఇంట్లోనికే కాదు తన హృదయంలోకి ఆహ్వానించుకున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు తన యేసు ప్రభు వారిని హృదయ సీమలోకి ఆహ్వానించుకున్నాడో తనకు తెలియకుండానే మార్పు వచ్చేసింది. ఈయన నశించిన దాన్ని వెతక రక్షించడానికి వచ్చాడు. నేను నశించిపోతున్న నన్ను రక్షించడానికి ఈయన వచ్చాడని చెప్పి విశ్వసించి హృదయంలో యేసు ప్రభువుని చేర్చుకోగానే అతని బ్రతుకులో జరిగినటువంటి సంఘటనలు ఏంటో తెలుసా? దేవా, ఇదిగో నేను అక్రంగా సంపాదించాను. ఎవడి దగ్గర అయితే కనుక నేను అక్రంగా సంపాదించానో వాడికి 4 అంతలు ఇచ్చేస్తాను. ఇది నాది కాదు. నేను ఎవరినైతే బాధ పెట్టి వడ్డీలు తీసుకుని ఎవరినైతే బాధ పెట్టానో వాడికి నేను తిరిగి ఇచ్చేస్తున్నానని చెప్పి, నిజమేండి, నా వ్యక్తిగత జీవితం నేను చూసినటువంటి అనేక విషయాలు, నా వ్యక్తిగత జీవితంలో అనేకమైన విషయాలండి. మన మందిరానికి వచ్చేటువంటి అనేక మంది పిల్లలు వాళ్ళ శక్తికి మించి, వాళ్ళ స్థాయికి మించి నెలంతా కష్టపడి 15,000 12,000 తీసుకొస్తే ₹1 కూడా తినడానికి అవకాశం లేకుండా వడ్డీలు కట్టి విసిగి వేసారిపోయినటువంటి వాళ్ళ బ్రతుకుల్లో ప్రభా దయచేసి వీళ్ళకి సహాయం చేయవా ప్రభా, ఈ అప్పుల చెరలోంచి విడుదల పొందే కృపవో ప్రభు అని చెప్పి ప్రభు పాదాలు పట్టుకుని అనేక రాత్రులు ఏడుస్తూ ప్రార్థన చేస్తే కొన్ని రోజులైన తర్వాత జరిగిన వాస్తవాలు ఏంటో తెలుసండి. అక్రమంగా డబ్బులు తీసుకున్న వాళ్ళు ఏమయ్యారో తెలియదేమో కానీ ఈ రోజున శక్తికి మించి అప్పులు కట్టడే వీళ్ళు ఈ రోజున ఏ స్థితిలో ఉన్నారో తెలుసండి. అప్పిచ్చే స్థితికి వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. వాళ్ళని చూసినప్పుడు అవల్లా కూడా నాకు అనిపిస్తుంది, కృపగల దేవుడు ఉన్నాడు, న్యాయాధిపతిన దేవుడు ఉన్నాడు, తను నమ్ముకున్న వారి ఎడల కృప చూపించే గొప్ప దేవుడు ఉన్నాడు అని చెప్పి వాళ్ళని చూస్తున్నప్పుడల్లా కూడా వాళ్ళ అప్పులన్నీ తీర్చేసుకుని సంతోషంగా కుటుంబంలో అనేకమైనటువంటి రీతిగా ఆధ్యాత్మికంగాను ఆరోగ్యంగాను మానసికంగా వర్ధిల్లుతూ ఉంటుంటే నాకు అనిపించింది, న్యాయాధిపతిన దేవుడు మన పక్షాన ఉంటాడు. న్యాయంగా మనం ఉన్నట్లయితే దేవుడే మన పట్ల కృప చూపిస్తాడు అనడానికి అనేకమైనటువంటి రీతులుగా నేను కళ్ళారా చూశానండి. దయచేసి వాక్యం ఉన్న ప్రేమ బిడ్డలారా, ఈ రోజున ఈ యొక్క జక్కయ్య తన జీవితంలో యేసు ప్రభు వారికి చోటు ఇవ్వగానే నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను వాటన్నిటిని కూడా తిరిగి ఇచ్చేస్తున్నాను. నాకు ఇప్పుడు నా హృదయంలోకి వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు తెలుస్తుంది నేను ఇతన్ని బాధ పెట్టానని. అన్యాయంగా సంపాదించి ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అప్పుడు అనిపించేది కాదని చెప్పి డబ్బంతా చాలా మందికి తిరిగి ఇచ్చేస్తాను ఒప్పుకున్నాను. అంతేకాకుండా నాకు ఎందుకయ్యా నువ్వు ఉండగా నా ఆస్తిలో సగభాగం అమ్మి పేదలకు ఇచ్చేస్తాను. ఇవన్నీ కూడా చేస్తేనే నీ ఇంటికి వస్తానని యేసయ్య చెప్పలేదు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత భోజనం చేస్తున్నప్పుడు జక్కయ్య నువ్వెంతో అన్యాయంగా సంపాదించావంట కదా అంత ఇచ్చాయని చెప్పలేదు. యేసు ప్రభువుని హృదయంలోకి ఆహ్వానించుకున్న వెంటనే, తన ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే జక్కయ్యకి మారు మనసు వచ్చింది. జక్కయ్య తన బ్రతుకుని అప్పుడే మార్చుకోవాలనుకున్నాడు. ఆలోచించి భార్యతో మాట్లాడతాను, పిల్లలతో మాట్లాడతాను, వాళ్ళతో ఫ్రెండ్స్తో స్నేహితులతో అప్పుడు నిర్ణయం తీసుకుంటాను అనలేదండి. అప్పుడే వెంటనే ఇన్స్టెంట్గా తన హృదయంలోకి వచ్చిన మార్పుని ప్రకటించేశాడు. ఆస్తుల సగభాగం ఇచ్చి అనేక మందికి పేదవారికి ఇస్తానని అన్నాడు. అలా చేసిన ఈ యొక్క జక్కయ్యని, అలా చేసిన దేవుని మాటకి విధేయత చూపించిన ఈ జక్కయ్యని దేవుడు ఏం చేయడం తెలుసండి, ఇతడు కూడా అబ్రహాము యొక్క కుమారుడే. ఏమన్నాడండి? ఇతడు కూడా అబ్రహాము కుమారుడు. ఎందుకంటే నేడు ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది.
దేవుడింటికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. ఆయన రక్షకుడు. ఎందుకంటే ఎప్పుడైతే రక్షకుడు ఆ ఇంట్లో అడుగు పెట్టాడో ఆశ్చర్యమైన మార్పు కలిగింది, శ్రేష్టమైనటువంటి మార్పు కలిగింది. ఒకప్పుడు వీడు భయంకరమైనటువంటి ధనాపేక్ష గలవాడు అన్నటువంటి వ్యక్తి ఈ రోజున క్రీస్తు ప్రేమ గలవాడని ముద్ర వేసుకోగలిగాడు. అబ్రహాము సంతానంలో చేర్చబడ్డాడు. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోగలిగాడు. ఈ మధ్యాహ్న కాలస మన జీవితంలో కూడా కృపగల దేవుడు నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని పొందుకునేటువంటి గొప్ప కృప ఆ కృపగల దేవుడు అందరికీ ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. చాలామంది క్రిస్మస్ సంతోషాన్ని కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సమయాన్ని వెచ్చించలేక, కాలాన్ని వెచ్చించలేక ఈ రోజున ఎవరో అన్నట్లుగా నిర్లక్ష్యం చూపించి ఒక అభాగ్యుగా మిగిలిపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళే సత్రపు యజమాని. ఎంతోమంది వస్తా వెళ్తున్నారు, యేసుప్రభువుని గణపరుస్తున్నారు. కానీ ఇతను మాత్రం ఒక్కరోజు కూడా యేసుప్రభువు దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేయలేదు. క్రిస్మస్ ఆనందాన్ని కోల్పోయినటువంటి ఈ యొక్క సత్రపు యజమానిలా మనం ఉండొద్దు. రెహాబులాగా, అలాగే రూతులాగా, జక్కేలాగా నీ గతం ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా ఇప్పుడు నీ హృదయంలో ప్రభువు చోటిస్తే నా జీవితం నిజమైన క్రిస్మస్ ఆనందం జరుపుకుంటాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందరు కూడా తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్యా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు. క్రిస్మస్ను కూర్చున్నటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు మాకు తెలియజేస్తారు. విన్న వాక్యాన్ని మా హృదయమైన పాలక మీద రాసుకోవడానికి కృప చూపించాను. నేను గొప్ప టాలెంట్తో వాక్యం చెప్తానని కాదు, కానీ ఏ విధము చేతనని కొద్ది మందికైనా స్వార్థ అందించినటువంటి భారముతో ఈ చిన్న యూట్యూబ్ పరిచర్య మేము ప్రారంభించాం. మేము ఉన్నా లేకపోయినా ఈ పరిచర్య విస్తరించబడినట్లుగా ప్రతి వాక్యం అనేక మంది జీవితాలని నీరు కట్టి ఫలించడానికి కావలసిన కృప దయచేయండి. దీని కొరకు ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. అయ్యా నా తండ్రి, జరుగుతున్న కార్యక్రమాన్ని కూడా దీవెనకరంగా ఆశీర్వాదం చేయడానికి కావలసిన కృప దయచేయండి. కన్నీళ్ళతో, బాధతో, శాపగ్రస్త స్థితిలో ఒకవేళ రెహాబులాగా, రూతులాగా లేదా అక్రమ సంపాదనతో నింపబడినటువంటి ఈ యొక్క జక్కేలా మేము ఉన్నట్లయితే మా బ్రతుకులు మార్చుకొని నిన్ను మేము కలిగి మా జీవితాన్ని సంతోషదాయకంగా మార్చుకునే కృప మరి యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి.